ఈ వీడియో నిన్న ఫ్లవర్స్ టాస్క్ ఆడిన తర్వాత తనూజ గారు ఫ్లవర్స్ టాస్క్లో బాగా ఆడి గెలిచిన తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళు నిద్రపోయి తనూజ గారు ఏడ్చి పడుకునేంత వరకు ఈ పర్టికులర్ వీడియోలో ఉంటుంది. సూపర్ వీడియో అండ్ సూపర్ అర్ధరాత్రి గుసగుసలు. కొన్ని కాంట్రవర్షియలు ఉన్నాయి, కొన్ని అలుగుళ్ళు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని ఏడుపులు ఉన్నాయి, కొన్ని క్యూటెస్ట్ బాండింగ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్తా. కొంతమంది మాట తప్పి మళ్ళీ బ్యాక్ స్టాప్ చేశారా అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమందిని హ్యూజ్ అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సూపర్, నాకు బీభత్సంగా అనిపించింది. అందుకనే నీట్గా క్లీన్గా చెప్తాను. ఫస్ట్, మీలో ఎంతమందికి సుమన్ శెట్టి ప్రభంజనం అండ్ తనూజ ఆట ఆ రెండు ఎంతమందికి నచ్చాయో అంతమంది ఈ వీడియోని లైక్ చేయండి. నాకైతే ఆడపిల్ల కాదురా తనూజ, ఆడపులిరా అన్నట్టుగా ఆడింది అనిపించింది. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ సుమన్ అన్న చెప్తా, సుమన్ శెట్టి ప్రభంజనం అని అంటాడు చూసారా ఇమాన్యుల్, అది కరెక్ట్ మావా. సుమన్ శెట్టి ప్రభంజనమే ఈ సీజన్ 9లో. మనం సుమన్ శెట్టి గారిని ఏదో ఒకటి అనుకుంటాం, ట్రోల్ చేస్తాం, ఏమి లేదు అనుకుంటాం, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తాట తీసి వదిలేస్తున్నారా ఆయన మాత్రం. ఎందుకు ఇంతలా అప్రిషియేట్ చేస్తున్నానా ఈ ఆడపులి అని, ప్రపంచం అని అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మీకు ఆల్రెడీ ప్రోమో వచ్చి ఉంటుంది. అర్ధరాత్రి లైవ్ చూడకుండా ఉంటే ప్రోమో వచ్చి ఉంటుంది. ఆ ప్రోమో చూసిన తర్వాతనే మీకు అర్థమై ఉండాలి దట్ ఈస్ టఫెస్ట్ టాస్క్. ఎంత టఫెస్ట్ టాస్క్ అంటే ఒకే ఒక్క మాట, డెమాన్ పవన్ ఎంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఒక మాట మాట్లాడుతాడు, అది చూస్తుంటే నాకే పెయిన్స్ వచ్చాయి స్వామి, అంతసేపు ఎలా పట్టుకున్నారని. అది ఎలివేషన్. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి ఈరోజు మామూలు ఖుషి కాదు. అది ఏం జరగబోతుంది, దీని ఎఫెక్ట్ ఎవరికి డ్యామేజ్ అవ్వబోతుంది, ఈ ఎఫెక్ట్ వల్ల ఆయనకి ఏం ప్లస్ జరగబోతుంది, బిగ్ బాస్ సీజన్ 9లో జరగబోయే మార్పులు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. స్లోగా నీట్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్, అర్ధరాత్రి తనూజ గారు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి యాక్టివిటీ రూమ్లో లోపలికి వెళ్ళేటప్పుడు మనకు చూపించారు లోపల. ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ కొంతమందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఎవరు క్లీన్ చేస్తారా ఏంట్రా, క్యాప్ని క్లీన్ చేయాలా. ఇప్పుడు ఈ సీజన్లో ఇనిషియల్ డేస్లో ఇమాన్యుల్కి ఫుల్ పాజిటివ్ వచ్చిన సీన్ ఏం తెలుసా, ఏంట్రా మనిషి ఇంకేమన్నారా ఇంతసేపు క్లీన్ చేస్తున్నాడు, తలుకులు పడ్డాయి, ఫ్లవర్స్ పడ్డాయి, ఆ క్లీనింగ్ అంతా అతనే చేస్తున్నాడు. అప్పుడు టెనెంట్స్లో ఉండి మామూలు కష్టపడాల. అప్పుడు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏంటన్నా ఇలాంటి టైంలో టాస్కులు పడ్డప్పుడు, టాస్కులు వచ్చినప్పుడు కూడా క్లీన్ మీరే చేయాలా అనేసి అడిగారు. నేను అందరికీ రిప్లై ఇవ్వలేక ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తా. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో బిగ్ బాస్ టీమే అర్ధరాత్రి వచ్చి క్లీన్ చేసుకెళ్తారు. ఎగ్జాంపుల్కి ఒకరోజు బెలూన్స్ పెట్టారు నామినేషన్స్లో, కొన్ని వేల బెలూన్స్ అని. ఆ వేల బెలూన్స్ చెప్పని పగలగొట్టారు చూస్తారు, అవన్నీ పడ్డాయి. అవన్నీ వీళ్ళు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నైట్ టైం వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి అనేసి నాన్ స్టాప్ 5-6 వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి దుమ్ము లేపుతారు. మనకు అర్థమైపోతుంది బయట మన వాళ్ళు పని చేస్తున్నారా అని. అదే టైంలో వచ్చినప్పుడు లోపలికి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ చేసేటప్పుడల్లా ఏం చేస్తారంటే కెమెరా లెన్సెస్, కెమెరా మీద ఉన్న దుమ్ము, కెమెరాకి అంటుకున్న మట్టి, ఈ మశానం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని వెళ్తారు. అండ్ అద్దాలు వెనక మళ్ళీ కెమెరాలు ఉంటాయి, ఆ అద్దాలన్నీ క్లీన్ చేసుకుని ఇవన్నీ చేస్తారు. ఇదే విధంగా టాస్కులు పెట్టినప్పుడు నామినేషన్లో బురద పడాలి, బురద నీళ్ళు అంటారు. ఆ నీళ్ళన్నీ పక్కన పెట్టి అంతా కంపు అయిపోద్ది ఆ గ్రాస్ అంతా. ఆ టైంలో వచ్చి ఎవరు చేయాల్సిన అవసరం వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో క్లీన్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే దానిపైన నామకాయ వాస్తు గ్రీన్ మ్యాటింగ్ ఒకటి వేసిపోతారు. అంత హడావిడిగా ఉంటుంది ఎవరు. నిన్న నైట్ కూడా సేమ్ అదే జరిగింది. అది చెప్పడం కోసం ఇదంతా సుత్తి చెప్పారు. బాత్రూంలోకి వీళ్ళు మట్టి చేతులతో దాంట్లో బాత్రూంలోకి పోయారు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బాత్రూమ్ టైల్స్ అంతా మట్టి, అన్ని టైల్స్ గందరగోళంగా మట్టి అవుద్ది. ఆ మట్టి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హౌస్ మేట్సే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళే అర్ధరాత్రి వచ్చి క్లీన్ చేసుకుని పోతారు. నిన్న నైట్ టాస్క్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ లోపలికి రమ్మంటా ఉంటే డెమాన్ పవన్, బిగ్ బాస్ ఇలానేనా, మట్టే ఉన్నాయి కదా బిగ్ బాస్ ఇలానే రమ్మంటారా అని అడుగుతుంటారు. ఆయన కూడా రమ్మంటాడు. అలాగే వస్తారు లోపలికి. ఆ మట్టి దాంతోనే వాళ్ళు యాక్టివిటీ రూమ్లోకి వచ్చి నిలబడిన తర్వాత తనూజ ఆక్రమించుకుంటారు అందరినీ. సక్సెస్గా ఆడింది. నిన్న హైలైట్, మాటలు జారింది, అది ఇది 1-2 మిస్టేక్స్ ఉన్నాయి, దాని గురించి చెప్పేసాం. గ్రూప్ గేమ్ కూడా వాళ్ళిద్దరు ఆడలేదు, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఆట మాత్రం నిజంగా చాలా బాగా ఆడింది. ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆట ఆడేటప్పుడు కసి ఏదైతే ఉందో, బలవంతులే కాబట్టి గెలవంతులు కానీ అవతలోడు ఎంతలో ఫిజికల్లీ ఫిట్ కానీ గెలవాలి అనే ధైర్యంగా, గెలవాలి అనే పట్టుదలతో ఆడి గెలిచిన తర్వాత అదంతా స్వాధీనం చేసుకుని ఒకరితో ఆడాలని చెప్పిన తర్వాత తనూజ సుమన్ శెట్టి గారిని చేస్తారు. తనూజ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడితో అయిపోయిన తర్వాత అయిపోగానే భరణి గారు సుమన్ అన్నతో బయటకు వస్తూ, గెలిచినా ఓడినా దొల్లగొట్టేయాలన్నా, మామూలుగా ఆడకూడదు, ఎట్టైనా కానీ నువ్వు బాగా ఆడాలన్నా, మనం ఆడాలా, నువ్వు ఆడాలన్నా, గెలిచినా ఓడినా. తనూజ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చి ఆడతాడు. సుమన్ అన్నకి భరణి గారి లాంటి ఫ్రెండ్ దొరకడం దట్ ఈజ్ అదృష్టం.
అండ్ భరణి గారికి కూడా సుమనన్న లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం. ఈ బాండింగ్ అరాచకమైన బాండింగ్. ఈ బాండింగ్ నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నా. ఏ బాండింగ్ అయినా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ సుమన్ శెట్టి అండ్ భరణి గారి ఇద్దరు బాండింగ్ అయితే లైఫ్ లాంగ్ ఉండబోతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. అంత ప్యూరెస్ట్ బాండింగ్ వీళ్ళిద్దరిది. అంత నీట్గా అంత హ్యాపీగా వీళ్ళిద్దరు షేర్ చేసుకున్న బాండింగ్ అలా ఉంటుంది. ఆ కామెడీలు కావచ్చు, ఎక్కడ ఒక్కసారి కూడా చిన్న ఇంతంటే ఇంత అలుగుడు కానీ ఇంతంటే ఇంత మిస్అండర్స్టాండింగ్ కానీ వీళ్ళిద్దరి మధ్య రాదు. ఈ సీజన్లో మొత్తం కాన్వర్జేషన్స్ అన్నీ కూడా క్యూట్ ఉంటాయి. ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకునే లెవెల్స్లో ఉంటాయి. ఇద్దరు కూడా సలహాలు ఇస్తే సుమనన్న ఏమన్నా అడిగితే భరణి గారు నేను కొంచెం దివ్య విషయంలో ఎక్కువ చేస్తున్నాను, అవునన్నా డైరెక్ట్గా చెప్పేసి ఇవన్నీ బాగుంటాయి. వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్ క్యూట్. ఈ రోజు కూడా అలాంటి క్యూట్ మూమెంట్స్ 3-4 జరిగాయి. నాకు భలే అనిపించింది భరణి గారు అండ్ సుమన్ శెట్టి. ఈ విషయంలో మాట్లాడదాం. తర్వాత రీతు. ఇప్పుడు తనుజ ఓడిపోతే ఈ తింగరబుచ్చండి రీతు. తింగరబుచ్చి డౌట్ తింగరబుచ్చేవారు ఈ మధ్య రాయలసీమ యాసలో రాయలసీమ అనుకుంటా ఈ మధ్య స్టార్ట్ చేశారు. అది భలే ఉంటుంది ఆ మాటలు ఆడేటప్పుడు. ఇప్పుడు తనుజ ఓడిపోతే అవుట్ అయినట్టేనా అనేసి అంటే ఏమని అంతేగా మరి అవునా. ఆ తర్వాత కళ్యాణ్, రీతు కళ్యాణ్ కొట్టుకుంటుంటే అది మనకు చూపించలేం, క్యూట్గా అనిపిస్తుంది. ఎందుకో ఇది మనకి చూపించట్లేదు, కానీ వీళ్ళ బాండింగ్ని పెద్దగా లైవ్లో అప్పుడప్పుడు చూపిస్తున్నారు. కానీ వీళ్ళు రీతుది కళ్యాణ్ ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఈ గిల్లి కజ్జాల బాండింగ్ ఇదంతా ఇది ఎప్పుడు గిచ్చుకుంటా గిల్లుకుంటా రక్కుకుంటా కొట్టుకుంటా ఏమంటారు టామ్ అండ్ జెర్రీ బాండింగ్ని పెద్దగా చూపించట్లేదు ఎపిసోడ్స్లో. కానీ విపరీతమైన బాండింగ్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. అది వీళ్ళిద్దరు కొట్టుకునేది చూపించట్లేదు లైవ్లో. రే డమన్ ఎందుకురా మళ్ళీ టాస్కుల్లో కొట్టుకోవచ్చు, ఎందుకురా రే దెబ్బలు తాగుతారా, ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ తేలేదు మాకు తెలుసు కదరా దాని ఎఫెక్ట్, వద్దురా రే ఆడబాకంటారా టాస్క్ ఉన్నాయి అనవసరంగా బోన్స్ ఏమైనా ఇరిగితే ఏం చేస్తున్నారా వద్దు కొడుకోబాకంటారా అనేసి చెప్తాడు, పక్క అయిపోద్ది. తర్వాత ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఏమంటే ఇది తనూజ బాగా కష్టపడింది గెలవాలి, ఇది తనూజ ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఇది తనూజ బాగా కష్టపడిందిరా గెలవాలి, అటు చేసి ఇటు చేసి ఏమైనా అయిందా డుమాల్ గమ్ డుమాల్ ఏదో అంటాడు ఏంటంటే ఈ ఆట భలే ఆడింది ఆ పిల్ల, ఆడి సుమనన్నని సెలెక్ట్ చేసుకున్నది, మోస్ట్లీ గెలుచుద్దేమో కానీ అటు కాకుండా ఇటుగా ఉన్నట్టు గోపాల్ గుమ్మంటాయి సుమ అనేది అది పీమ్ ఉంటుంది చూడు చిన్నపిల్లకి వెళ్ళి అట్ట అంటుండు గుమ్మంటుంది మనకి. ఎందుకంటే ఇమాన్యుయల్ అందరి ఉద్దేశం ఏంటంటే తనూజ సుమన్ శెట్టి గారిలో తనూజ గారే గెలుస్తారని. కాబట్టి ఇంకేదైనా జరిగితే గోపాల్ గుమ్మంటే అది అసలు సెన్సేషన్ అవుద్దని చూద్దాం అనేసి ఎగ్జైట్మెంట్ అందరూ ఎలివేషన్స్కి రెడీ అవుతుంది. ఆ సీన్స్ అన్ని బాగా ఎలివేషన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి ఆ సీన్స్ అన్ని. ఆ తర్వాత రీతు ఇమాన్యుయల్తో నిన్ను ఎవడు సెలెక్ట్ చేసుకుని లాస్ట్ దాకా నిన్ను ఊడి సెలెక్ట్ చేసుకుంటారా, నువ్వు లాస్ట్ దాకా అట్ట గొబ్బెమ్మలాగా మధ్యలో ఉండాల్సింది, నువ్వేం చేయలేవు అంతే అట్టే ఉండు ఆడ కూర్చొని ఉంటావు. తర్వాత భరణి గారి డెమాన్తో రారా ఇది చాలా బాగుందండి. ఇది కూడా ఒకనాటి ఎలివేషన్ సీన్స్ కాదండి, అరాచకమైన సీన్స్ ఇవన్నీ. భరణి గారు డెమాన్తో వస్తా రారా మనం ఆడదాం, భరణి గారు డెమాన్తో రారా మనం మాత్రం ఈసారి నువ్వు నేను ఆడదాం ఫిజికల్ టాస్క్ గట్టిగా ఆడదాం అంటే డెమాన్ రెడీ ఆడదాం. కళ్యాణ్ ఏంట్రా మీ ఇద్దరు ఫిజికల్ టాస్క్ కోసం వచ్చినట్టున్నారే, ఏమిరు చిన్నపిల్లలు అయ్యా మమ్మల్ని వదిలేయండి అనగానే నన్ను కూడా వదిలేయండి అయ్యా మా జోలికి రావద్దు అనేసి ఇమాన్యుయల్ అందరూ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత భరణి గారు ముందుకు పోయి వెనక్కి వచ్చి స్నానం నుంచి చిన్న బ్లాక్ ఇక్కడ బాగాలేకుండా ఉండే ఇక్కడ అది కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు, ఓకే నో ప్రాబ్లం అది కూడా సెట్ అయిపోయింది, ఈ రోజుతో పోయింది, ఐఎమ్ బ్యాక్ ఐ కెన్ ప్లే అనగానే ఓకే హ్యాపీ. వాళ్ళు ఆ ఫిజికల్గా ఏదైతే ఇంజురీస్ ఉన్నాయో అవి కూడా సెట్ అయిపోయినాయి అంట. తర్వాత ఇమాన్యుయల్ భరణి అన్న సుమనన్న ఇన్నర్ ఫీలింగ్ ఇంకా మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. అక్కడ సుమనన్న పక్కనే కూర్చుండు, సుమనన్న అన్నీ ఏంటుంటాడు ఇట్లుంటాడుగా, వీళ్ళిద్దరు డిస్కషన్ ఆ ఇంజురీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే సెట్ అయిపోయింది మనం ఫిజికల్ టాస్క్లు ఆడదాం అది అంటుంటే సుమనన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అని ఇమాన్యుయల్ చెప్తాడు మీ ఇద్దరే మాట్లాడుకోవాలి అంటే ఇద్దరు మూలబడ్డారు ఇద్దరికి ఇంజురీస్ అని మళ్ళీ మీరిద్దరు ఫిజికల్ టాస్క్ గురించి తగ్గిపోయిన మాట్లాడుకుంటారు ఏంటయ్యా స్వామి అన్నట్టుగా. ఆ తర్వాత ఇమాన్యుయల్ భరణి అన్న నేను వండుతాను ఇది భరణి అన్న నేను వండుతాను ఈరోజు, తనుజ యాక్చువల్గా వండాల్సింది కానీ తనుజ ఆ పిల్ల అలసిపోయింది కదా, అంటే ఇది కూడా ఎలివేషన్సే. అమ్మాయి ఆల్రెడీ ఒక టాస్క్ ఆడి బీభత్సంగా అలసిపోయింది అండ్ హ్యాండ్ లెగ్ కూడా కొంచెం స్ప్రెయిన్ అయింది, ఎందుకంటే అటు గట్టిగా పట్టుకున్నప్పుడు లాక్కొని వచ్చింది, ప్లస్ అటు ఇటు పరిగెత్త ఆడారు ప్యూర్ అలసిపోతారు. బిగ్ బాస్ వస్తాడు నువ్వు అలసిపోయినావు కాదనేసి బూస్ట్ హార్లిక్స్లు నువ్వు తిన్నాటికి బొచ్చిన అన్నం ఏముండదు, ఉన్నంత లిమిటేషన్లోనే తినాలి, తిన్న తర్వాత మళ్ళీ ఏమీ దొరకదు. కాబట్టి అలసిపోయి ఉంది అనేది చెప్పడం కోసం ఈ సీన్లో నేను వండుతాను ఆ పిల్ల అలసిపోయింది అన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత
సుమన్ అన్న, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సుమన్ అన్న వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు టాస్క్ ముందు, దాదాపుగా 1/2 అవర్ to 1 అవర్ టాస్క్ ముందు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు. ఇంకేం కదలండి, ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా. డమాన్ పవన్, ఒక దివ్య, ఒక సుమన్ శెట్టి అర్పించేశారండి బిగ్ బాస్ సీజన్ 9లో. ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా, బిజుక్కోకుండా, ఏమనుకోకుండా మనస్ఫూర్తిగా వీళ్ళు చేసే పని కిచెన్లో మామూలుగా చేయట్లా. ఆయన కూడా కోస్తానే ఉంటాడు. అది కోసేది చూపిస్తున్నారు. ఆ తర్వాత భరణి, ఇమాన్యుల్ వచ్చి కామెడీ చేస్తున్నారు సుమనన్నతో. ఏంటన్నా ఇదేంటన్నా ఆయన కూడా పంచులేస్తా ఉన్నాడు. తర్వాత ఇమాన్యుల్ సంజన గారితో మాట్లాడుతున్నాడు. మమ్మీ నిన్నే తొయ్యాలి అనుకోలేదు మమ్మీ, అలా అనుకుంటే నీ పక్కనే సుమనన్న కూడా ఉన్నాడు కదా, నేను సుమనన్నతో అయినా ఆడేవాడిని కదా, ఆ బ్లాకులు పెట్టే దాంట్లో నిన్ను పెట్టాలి, నేను తీసుకోవాలని అనుకోలేదు మమ్మీ, వాంటెడ్గా అయితే చేయలేదు మమ్మీ అని చెప్తున్నాడు. తర్వాత సంజన గారు, ప్రతిసారి నేనే ఫస్ట్ వెళ్తున్నానని బాధ ఇమాన్యుల్, అంతే నీ మీద కోపం లేదు అనేసి బాధపడ్డారు. ఇమాన్యుల్ ఫస్ట్ వెళ్ళి భరణి అండ్ డమాన్ దగ్గర పెట్టారండి. ఇది ఇక్కడ కొంచెం కన్విన్సింగ్గా అనిపించాడు. ఇమాన్యుల్ మేబీ వాంటెడ్గా చేయలేదేమో అనిపించింది. ఫస్ట్ ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఖాళీ బ్లాక్ని ఫిల్ చేసుకోవాలన్నారు కదా, ఆ బ్లాక్ని కొంచెం దూరంలో ఇమాన్యుల్ వచ్చి డమాన్ అండ్ భరణి గారి దగ్గర పెట్టారంట. వాళ్ళతో ఆడదాం అనుకుంటే వాళ్ళ దగ్గరలోనే పెట్టాను మమ్మీ, కానీ బిగ్ బాస్ ఒప్పుకోలేదు కాబట్టి సార్ మళ్ళీ నీ దగ్గర పెట్టి నేను ఓడిపోతే నువ్వే ఆడాలి, నీకైనా ఛాన్స్ వస్తుందా, వేరే వాళ్ళకి ఎందుకనేసి చేశాను తప్పించి వాంటెడ్గా ఏం చేయలేదు మమ్మీ అనేసి ఇస్తాను. కొంచెం ఇది కన్విన్సింగ్గా అనిపించింది నాకు. ఆ తర్వాత సంజన తనూజతో మాట్లాడుతుంది. లైఫ్ వాల్యూ తెలుస్తుంది ఇక్కడ. ఆవిడ అనేది ఫస్ట్, నేను ఇంట్లో ఉంటే అసలు ఏం చేయను, అది ఇది బాత్రూమ్లు కడిగేస్తాను, అన్నీ చేసేస్తాను అని. నా ఫీలింగ్ కూడా అప్పుడు అంతే. చిన్నప్పటి నుంచి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పని చెప్పేది, ఏమీ చేసేలే, రోడ్లోకి పోయి రారా చిన్నవాడు అన్న కూడా మనం వినేది లేదు. అలా పెరిగిన వాళ్ళం బాత్రూమ్లు కడిగాం, వంటలు చేసాం, వంటలు దోమే, అన్నీ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నేర్పిస్తుంది, లైఫ్ అంటే తెలుస్తుంది అనమాట. తనుజ ఇది చెప్తున్నప్పుడు సంజన గారు కూడా అదే, అవును నేను కూడా అంతే, ఇక్కడ లైఫ్ తెలుసుద్రా. ఇప్పుడు నేను బయట ఉన్నప్పుడు నువ్వు బాసీ లేడీ, నువ్వు అట్లా సెట్ అవుద్దా అది ఇది అనేసి మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు. ఎందుకంటే మా కన్స్ట్రక్షన్స్ ఏదో కంపెనీ ఏదో ఉన్నట్టు వాళ్ళకి, కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేయించేదానివి, ఒకరి మాట విని నువ్వు అన్నీ చేస్తావంటే చేస్తున్నాగా. లైఫ్ ఈజ్ అంటే అలా అన్నీ తెలుస్తుంది, లైఫ్ అంటే తెలుస్తుంది. మీకు ఇలాంటప్పుడు చెప్పాలి. నాకు బిగ్ బాస్ హౌస్లో నేను ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఆలోచించుకున్నా చాలా ఏంట్రా అనిపించేది ఏంటంటే, ఒక టైంలో మాకు 5 స్టార్ చాక్లెట్లు 2 వచ్చాయి. 5 స్టార్ చాక్లెట్లు, దాన్ని చాకుతో కట్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకున్నాం. చాకుతో కట్ చేసుకుని బిస్కెట్ ప్యాకెట్ వస్తే, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ వస్తే, క్రీమ్ బిస్కెట్లు మొత్తం షేర్ చేసుకొని లాస్ట్లో క్రీమ్ బిస్కెట్స్లో 1-2 ఉంటే ఆ క్రీమ్ బిస్కెట్ని తుంచి, అంటే 2 షేపులుగా చేసి ఆ బిస్కెట్లు అతుక్కున్న వాటిని తీసి అవి కూడా పంచుకున్నాం. అంటే అంత దారుణంగా ఉంటుంది ఫుడ్ స్కేర్సిటీ అక్కడ. కాబట్టి ఆ మెమరీస్ నువ్వు ఎప్పటికీ లైఫ్లో నువ్వు సాధించలేవు, ఎప్పటికీ నువ్వు ఫీల్ అవ్వలేవు. అలాంటి మెమరీస్ కొన్ని లక్షల కోట్లు సంపాదించిన దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇంపాసిబుల్ బిగ్ బాస్ హౌస్లో. నువ్వు అంత ఈజీగా నువ్వు వెళ్ళి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కోసం బాధపడడం, చింతపండు లేకుండా కూరలు వండుకోవడం, ఆ కూరలే అమృతంలాగా ఫీల్ అవ్వడం, పచ్చడి అనేది లేకపోవడం సీజన్ మొత్తం మీద, అంటే సీజన్ మొత్తం మీద చింతపండు అనేది లేకపోవడం, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేయలేం. అరాచకమైన ఎక్స్పీరియన్స్. తర్వాత వచ్చేసరికి సంజన, తనుజ టేస్ట్ చూడు అనేసి వస్తే వద్దు అన్నది, తర్వాత పెట్టింది కాకరకాయ ఫ్రై భలే చేసేవారు ఇమాన్యుల్ అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంది తనుజ. తర్వాత డెమాన్, తనుజ వాళ్ళతో ఏం మాట్లాడుతుంటే కొంచెం ఉంది పైన అంతే, కొంచెం టాస్క్ ఆడేటప్పుడు సెట్ అయింది, ఇందాక ఇక్కడ పెయిన్ కొంచెం ఉండింది కానీ ఇందాక టాస్క్ ఆడేటప్పుడు కొంచెం సెట్ అయింది, బ్యాక్ పెయిన్ పర్లేదు సెట్ అయింది అనేసి చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు తర్వాత వీడియోస్లో మీకు అర్థమవుద్ది. ఇమాన్యుల్ రీతుతో మాట్లాడుతూ, నువ్వు నమ్మకపో, ఈ హౌస్లో ఎవరి గేమ్కి అయినా ఫ్యాన్ అయ్యా అంటే, నేను ఎవరి గేమ్కైనా నేను ఇక్కడ ఈ హౌస్లో ఫ్యాన్ అయ్యానంటే సంజన గారి గేమ్కే ఫ్యాన్ అయ్యా. సంజన గారు పక్కనే ఉన్నారు. ఎందుకంటే ఆవిడ గేమ్కి, ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్ ఈ రోజు ఏం చేస్తుందా అని వెయిట్ చేస్తాను. నిజం అందరికి కూడా అదే అనిపించింది. ఫస్ట్ వీక్లో కొంచెం చిరాకు వచ్చిన, ఆ ఎగ్ విషయం జరిగిన తర్వాత ఏం చేస్తుందా ఈవిడ పెంట, ఏం చేస్తుందా, ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేస్తుందా అనేసి వెయిట్ చేశాను కదా, అదే వెయిట్ చేశాను నేను. ఫస్ట్ వీక్లోనే క్యాప్టెన్ చేసేసాడు దేవుడు కూడా, ఈవిడిని మళ్ళీ నెక్స్ట్ టైం నీకు ఇబ్బంది లేని ఫస్ట్ వీకే చేసేసాడు క్యాప్టెన్ కూడా అని ఆవిడ గేమ్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత మొన్న కూడా చూసావా, మొన్న కూడా నేనేం చేస్తా, నీకు ఎవరికి కావాలి అనేసి ఈ కత్తి ఇచ్చేసావని, ఆ కత్తి టాస్క్లో మీకు ఎవరికి కావాలి అని, కళ్యాణ్ నీకు కావాలి అంటే నువ్వు ఎవరికి చేస్తావో చెప్పనింది. ఏం చేస్తా అనుకుంటే దాంట్లో కూడా తిరకాసి పెట్టి నువ్వు ఎవరికి పుడుస్తావో చెబితేనే ఇస్తా అని చెప్పి అరగంట సేపు నడిపించింది గేమ్. అది సంజన అంటే అనేసి అంటున్నాను. అది నిజం. సంథింగ్ ఏదో ఒకటి చేస్తుంది ప్రతి టాస్క్లో, సంథింగ్ తన మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటారు సంజన గారు. ఈరోజు కూడా క్రియేట్ చేశారు, అది కూడా బాగా అనిపించింది. ఈరోజు కూడా గుడ్ సూపర్ అనిపించారు సంజన గారు. దాని గురించి కూడా చెప్తాను. తర్వాత రీతు, రే పొడిచిన నన్నే కూర్చోబెట్టి ఎందుకురా ఇవన్నీ చెప్తున్నారు. రీతు ఫుల్ ఫన్నీ అండి, ఫన్నీ గర్ల్. అంటే ఈ విషయం జరుగుతూ ఉంది వీళ్ళిద్దరి మధ్య చెప్తా ఉంది. అంటే కళ్యాణ్ అడిగి ఎవరు పొడుస్తావు ఎవరు పూసావు అడిగి ఇచ్చేసి 1 అవర్ డిస్కషన్ కూడా జరిగిందంటే, రే పొడిచింది నన్నే రా, నా ముందే ఈ డిస్కషన్ అంటే ఎట్లా రా అనేసి
ఆ తర్వాత వచ్చేసరికి టాస్క్కి బయటికి రమ్మన్నారు. ఇది టాస్క్ ఇంకా అర్ధరాత్రి గుస్కుస్లో ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి. మెయిన్ అన్నీ ఇప్పుడే ఉన్నాయి. అంటే ఇవి ఎపిసోడ్లో మీరు చూడలేరు. ఆ టాస్క్ మధ్యలో జరిగిన డిస్కషన్స్, వీళ్ళకి ఎలాంటి ఎలివేషన్స్ వచ్చాయి, ఎలాంటి ఎలివేషన్స్ వీళ్ళు చెవుల్లో మాట్లాడుకున్నారు, ఇవన్నీ ఇప్పుడు చూస్తే తప్ప ఎపిసోడ్లో ఏది రాదు. టాస్క్ కోసం బయటకు వచ్చారు. దీని వెనక డెమాన్ పవన్ ఏదైనా తప్పు ఉందంటే ఒక 50-55% మిస్టేక్ ఏదో చేశాడు డెమాన్ అని అనిపించింది. మళ్ళీ 50-55% చేయలేదా అని అనిపిస్తుంది. మీకు నేను చెప్తాను జరిగింది. నాకైతే చేశాడేమో అన్న ఫీలింగ్ ఉంది, కానీ 100% క్లారిటీ లేదు. ఎందుకనేది చెప్తాను. నార్మల్గా అయితే గుడ్డిగా చెప్పేచ్చా, దారుణం కదరా మాట తప్పేశాడు అనేసి లైవ్ చూసిన తర్వాత మాట తప్పేశాడు, ఏం మనిషి ఎన్నిసార్లు సేమ్ రిపీట్ చేస్తాడు, చెప్తాడు చెప్పింది చేయడు అనేసి అనుకోవచ్చు, క్లియర్గా చెప్పచ్చు. బట్ స్టిల్ నేను ఎందుకు దాన్ని చెప్పలేకపోతానో దాని లూప్స్ కూడా చెప్తాను. అలాంటి సిచ్యువేషన్ జరిగింది ఒకటి. ఏం జరిగిందంటే టాస్క్ కోసం బయటకు వచ్చిన తర్వాత తనుజ, రీతు అండ్ డెమాన్తో ఏ కలర్ తీసుకోమంటారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుద్ది. ఈ టాస్క్లో ఏ కలర్ తీసుకోమంటారా, అదే ఆ బకెట్స్ పైన ఉండేది చూసారా, బ్లూ కలర్ ఇంకో కలర్ ఉంది చూసారా, అది ఏదైతే తీసుకోమంటారంటే తనుజ రీతుని డెమాన్ అడిగితే డెమాన్ ఏమంటారంటే నీ చాయిస్, రీతు కూడా నీ చాయిస్ అంటారు. తనుజ సుమ్ము యూ గివ్ యువర్ బెస్ట్, ఐ గివ్ మై బెస్ట్ అనేసి చెప్పి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారు, కదలుతారు. తర్వాత బయటికి వెళ్తూ నా వాటర్ బాటిల్, ఇక్కడ ఏమైందంటే లోపలికి ఉన్నాడండి. వీళ్ళ బాండింగ్ చూడండి, కళ్యాణ్ది తనుజ ప్యూరెస్ట్ బాండింగ్ అండి. ఎంత ప్యూరెస్ట్ బాండింగ్ అంటే నాకు ఈ ప్యూరెస్ట్ బాండింగ్లో ఒకసారి ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్కి తన పొజిషన్ తెలియదా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ తనుజకు కూడా కళ్యాణ్ పొజిషన్ ఇదే అని గట్టిగా తెలియదేమో అనిపిస్తుంది. లేకున్నా కూడా తెలిసి కూడా ఎంత ప్యూరెస్ట్ బాండింగ్ అంటే వీళ్ళిద్దరిని ఇలా అన్నం తప్పించి మనం ఏమి చేయలేం. ప్యూర్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ ఆర్ అంటే మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఆర్ అభిమానం కానీ ఏదైనా ఎఫెక్షన్ కానీ ఏదైనా కానీ ప్యూర్ బాండింగ్ ఉంది. బియాండ్ గేమ్ ఉంది. అంటే ఆటలో ఎవడు గెలిచినా ఎవడు పోయినా ప్రాబ్లం లేదు, కానీ దానికి ఆట కోసం మన బాండింగ్ని పోగొట్టుకోవద్దు అనే సీన్స్, అలాంటి సీన్స్ వాళ్ళు క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే నాకు అనిపిస్తుంది ఒకసారి వీళ్ళిద్దరికి తెలియదేమో, వీళ్ళిద్దరు పొజిషన్ అని కళ్యాణ్ పొజిషన్ తెలియదేమని మీరే చెప్పాలి. మీకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే లోపలికి వెళ్తా కళ్యాణ్ మాట్లాడే ఇంగ్లీష్ కొంచెం క్యూట్గా అనిపిస్తుంది, ఒకసారి చిరాకు కూడా అనిపిస్తుంది. ఎలా అంటే ఎందుకు ప్రతి దాంట్లో ఒక ఇంగ్లీష్ పదం వాడాలని చూస్తారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇది బాగుంటాయి కొన్ని, అంటే ఆ ప్రయత్నం ఎలా ఉంటుందో నాలాగే అనిపిస్తుంది. నేను కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనే ఉద్దేశంతో అనవసరంగా కొన్ని వర్డ్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం మధ్యలో ఇన్ బిట్వీన్ కాన్వర్జేషన్స్. కళ్యాణ్ కూడా సేమ్ ఏమంటాడు అసలు లేస్తే ఈ సీజన్ మొత్తం ఎక్కువ సార్లు మాట్లాడింది అడ్రెనలిన్ రష్ అంటాడు. అదే మాట్లాడుతుంది ఈరోజు కూడా. ఆవిడ చలి పుడుతుంది కదా అనేసి జర్కిన్ వేసుకొని వస్తుంది, బ్లాక్ కలర్ హుడీ అదే జర్కిన్. లోపలికి వెళ్ళి బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత బెడ్రూమ్ అదే కిచెన్ దగ్గరికి వస్తే కళ్యాణ్ వస్తుంది. కళ్యాణ్ వచ్చి ఆవిడ జిప్ ఎడదాకా వేసుకుంటుంది, అంతే ఎడదాకా వేసుకుంటుంది. ఇక్కడ దాకా వేసుకోనంటే రే కొంచెం పైకి వేసుకో, ఒక సైంటిస్ట్ చెప్పినట్టు చెప్తాడు, ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్ చెప్పినట్టుగా చెప్పే ఎక్స్ప్రెషన్. కానీ అది జిప్ కొంచెం పైకి వేసుకోరా, మొత్తం క్లోజ్ చేసుకో, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాడీలో ఇన్నర్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి అడ్రెనలిన్ రష్ వస్తుంది. అది మేబీ అయ్యి ఉండొచ్చు, బట్ చెప్పే విధానం సిన్సియర్గా చదువుతాడు. ఏది అదేరా కొంచెం క్లోజ్ చేస్తే అడ్రెనలిన్ రష్ వస్తుంది అంటే అవునా మొత్తం చేయాలా, మొత్తం లేదు చాలు అడ్రెనలిన్ రష్ వస్తుంది అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా అయిపోయి బయటకు నడుచుకుంటూ వస్తున్నారు టాస్క్ గురించి మాట్లాడుకుంటూ బెడ్రూమ్లో నుంచి, అదే హాల్లో నుంచి వస్తున్నప్పుడు బయటికి వెళ్ళే టైంలో నా వాటర్ అంటే ఆగదు నేను వెళ్తాను, నేను తెచ్చిస్తా, నీ కాలు బాగాలేదు అన్నట్టుగా అని నేను తెచ్చిస్తాను, బాటిల్ కోసం కూడా పోతాడు. క్యూట్ అండి వీళ్ళు ఒకరి కోసం ఒక నిలబడ్డ విధానం. ఈ సీన్ తర్వాత ఊరికే క్యూట్ అని లేదు, తర్వాత ఒక 2 సీన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా క్యూట్ అనిపించారు వీళ్ళిద్దరు, అది కూడా చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత బాటిల్ తీసుకుని వస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు ఇస్తున్న టాస్క్ బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్ BBB. బిగ్ బాస్ కింద నిలబడి రోప్స్ పట్టుకొని వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. బజర్ మోగినప్పుడల్లా సంచాలక్ పిలిచిన హౌస్మేట్ ఎవరిని ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో వాటర్ తిప్పాలి. అది టాస్క్. క్లియర్గా బిగ్ బాస్ ఒక బెల్ మోగినప్పుడు వాటర్ తిప్పాలి, రెండో బెల్ మోగానే వాటర్ క్లోజ్ చేయాలి. తర్వాత సంచాలక్గా సంజన గారిని పెట్టారు. సంజన గారిని పెడితే మీరు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని పెడుతున్నాను బిగ్ బాస్ చెప్తే థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటారు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. గుర్తుపెట్టుకోండి, డెమాన్ చుట్టూ కొన్ని సిచ్యువేషన్ డెమాన్ వస్తాయి, ఇలా అన్నాడు అలా ఎందుకు చేశాడు అనేటట్టుగా అనిపిస్తాయి. డెమాన్ ఏం చెప్తుందంటే తనుజ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అడుగుతుంది. తనుజ వచ్చి అందరిని అడుగుతుంది. డెమాన్ వచ్చి అడిగితే ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్గా, డెమాన్ని వచ్చి అడగగానే సపోర్ట్ కోసం, దట్ ఈజ్ సపోర్టింగ్ టాస్క్. సిచ్యువేషన్ తగ్గట్టుగా మనుషులు వచ్చి పోయాలి. అడగగానే తనుజ ఏమంటుందంటే డెమాన్ని అడిగిన వెంటనే డెమాన్ ఏమంటుందంటే తనుజతో కంప్లీట్గా అన్నకి 0 సపోర్ట్ ఉంది, ఓకేనా, కంప్లీట్గా అన్నకి 0 సపోర్ట్ ఉంది. ఒకవేళ నువ్వు గెలిచినా యూజ్ ఉండదు, సుమనన్నకి ఒకరు కూడా సపోర్ట్ చేయకపోతే నేను చేస్తాను,
గుర్తుపెట్టుకోండి, ఇదే మాట చెప్పాడు. సుమన్ అన్నకి ఈ హౌస్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోతే నేను సుమన్ అన్నకి చేస్తా, లేదా సపోర్ట్ ఆయనకు ఒక్కరైనా ఉంటే సేమ్ ఇదే అన్నాడు, ఒక్కరు కూడా లేకపోతే నేను సుమన్ అన్నకి చేస్తా. ఒకవేళ ఆయనకి సపోర్ట్ ఉంటే, అంటే ఒక్కరైనా సపోర్ట్ ఉంటే నీకు చేస్తాను, నేను నీకే చేస్తాను, జీరోతో నువ్వు గెలిచినా కూడా యూజ్ లేదు కదా అనే మాట చెప్పాడు. సరే అనేసి ఆవిడ వదిలేశారు. తనూజ డెమాన్ ముందే చూడండి, ఇది అన్నీ ఎట కుదిరినాయో నాకు అర్థం కాలేదు. ఏమన్నా కట్ చేసి ఎపిసోడ్లో వేస్తారో లేదు తెలియదు, ఏదో జరిగి ఉంటుంది. మళ్ళీ తనూజ డెమాన్ ముందే భరణి గారిని అడుగుతుంది, ఏమని, నానా ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే, భరణి గారు సూపర్, సుమనన్నకి అమ్మ, నేను కూడా నిలబడకపోతే ఎలా అమ్మా, ఎవరు లేరు కదా అనేసి అంటాడు. అప్పుడు మీకు ఎందుకు చెప్పాను ఇది, డెమాన్ ముందు ఎందుకంటే డెమాన్ ఏమంటాడు, సుమనన్నకి ఒక్కరైనా సపోర్ట్ చేస్తే నేను నీకు చేస్తానన్నాడు. ఇప్పుడు సుమనన్నకి సపోర్ట్ చేస్తానని డెమాన్ ముందే భరణి గారు చెప్పేశారు. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇతను ఏమన్నాడు, 1% నేను సపోర్ట్ చేయకపోతాను చేస్తున్నాడు కాబట్టి ఇతను డెమాన్ పవన్ ఎవరికి సపోర్ట్ చేయాలా, తనూజ గారికి చేసి ఉండాలి. బట్ తనూజ గారికి చేయలేదు. దీని మధ్యలో ఏమన్నా డిస్కషన్ జరిగి మళ్ళీ మారిందేమో మనకి లైవ్లో చూపించాల. బట్ తనూజ గారికి చెప్పిన మాట ప్రకారం చేయలేం. దాని విషయం మీద ఇది కరెక్ట్గా జరిగిందా లేదని లాస్ట్ మూమెంట్లో 2-3 సిచ్యువేషన్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాం మళ్ళీ. ఆ తర్వాత తనూజ ఇమ్ముని అడిగింది. ఇమ్ముని అడగానే ఇమాన్యుల్ కూడా అది చిన్నవే, బట్ ఏదో కన్వర్జేషన్ మిస్ అయింది. ఏదో ఇమాన్యుల్ అడుగుతాను అనమాట తనూజ, ఇమ్ము నువ్వు కూడా సపోర్ట్ అంటే, ఇమాన్యుల్ నేను నీకే చేస్తారా, దాంతోపాటుగా అడిగాడు, దాంతోపాటుగా నీకే చేస్తా. సుమన్ కూడా వచ్చి అడిగితే నేను చెప్పాను లేదన్నా అని చెప్పాను, సుమన్ వచ్చి అడిగితే లేదని చెప్పాను అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు చెప్పాను లాస్ట్లో వస్తుంది. సంజన గారు మోయలేక వదిలేస్తే అవుట్, నిండిపోయినా కూడా అవుట్, బిగ్ బాస్ కూడా ఇదే రూల్ చెప్తారు. ఆ తర్వాత డెమాన్ తనూజకి సజెషన్స్ ఇస్తానే ఉన్నాడు, సపోర్ట్ చేయలేదు, సుమనన్నకే సపోర్ట్ చేస్తాడు, సజెషన్స్ మాత్రం భయంకరంగా ఇస్తున్నాడు. ఆ తర్వాత సంజన ఒక లెగ్ అయినా, ఇది క్రాస్ మార్క్ ఉందన్నమాట ఇక్కడ వీళ్ళు పట్టుకునే చోట, అక్కడ నిలబడాలని. సో 2 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు బ్యాలెన్స్ కావాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక్క లెగ్ ఆ క్రాస్ మార్క్ మీద టేప్ వేసి ఉంటారు ప్రతి టాస్క్లో, టేప్ మీద నిలబడండి, మిగతా లెగ్ ఎలాగైనా పెట్టుకొని మీకు అనుకూలంగా ఉండేట్టుగా బ్యాలెన్స్ చేసుకోండి. టాస్క్ స్టార్ట్ అయింది, ఇంకెంత సింపుల్గా అయిపోతుంది. టాస్క్ స్టార్ట్ అవగానే సంజన గారు ఫస్ట్ బజర్కి కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ ఖచ్చితంగా తనూజకి సపోర్ట్ చేస్తారని తెలుసు, తనూజకి సపోర్ట్ అని ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారు. సంజన గారు కళ్యాణ్ ఫస్ట్ పిలిస్తే కళ్యాణ్ వెళ్ళి సుమన్ శెట్టి వాటర్ తిప్పారు. సో సుమన్ శెట్టి గారికి బొరు ఫస్ట్ మినిట్ నుంచే స్టార్ట్ అయింది, బొరు స్టార్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఆ ట్యాప్ తిప్పితే వస్తాను వాటర్, బిగ్ బాస్ ఆపండి బిగ్ బాస్ ఏంది ఇంకా వస్తున్నాయి అంటాడు. ఇంకా ఆ తర్వాత ఆపండి బజర్, మళ్ళీ బజర్ వస్తే ఆపేస్తాడు వాటర్. తర్వాత భరణి గారండి బాబు, ఏమి ఓపిక, ఏమి అభిమానం, ఏమి కృషి, ఏం పట్టుదల, నాన్ స్టాప్గా వరులుతానే ఉన్నాడండి, నాన్ స్టాప్గా. అన్నా సుమనన్నా వదలొద్దన్నా, గివప్ వద్దన్నా, సూపర్ అన్నా, కమానన్నా, కొంచెం కిందకి కొంచెం పైకి, ఇవన్నీ చెప్తానే ఉండవు. త్రూ అవుట్ ద టాస్క్ భలే ఎఫర్ట్స్ పెట్టాడు, బాగా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ అంటే ఇలా చేయాల్సింది అన్నట్టు సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక 3 మినిట్స్ తర్వాత, నేను చూశాను ఎన్ని గంటలు జరిగిందో కూడా చెప్తాను. 3 మినిట్స్ తర్వాత మనకు అర్థమైపోతుంది లైవ్ చూసేటప్పుడు. మేబీ 3 మినిట్స్ తర్వాత, 3-4 మినిట్స్ అనుకోండి, మనకు చూపించిన దాంట్లో 3 మినిట్స్ తర్వాత సంజన గారు మళ్ళీ వచ్చింది. మళ్ళీ బజర్ వస్తే బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, పిలిచిన వాళ్ళని కూడా మీరు మళ్ళీ పిలుచుకోవచ్చు అండి, అదేం ప్రాబ్లం లేదని చెప్తారు బిగ్ బాస్. నెక్స్ట్ సంజన గారు మళ్ళీ బజర్ కొడితే ఇమాన్యుల్ని పిలిచింది. సో ఇమాన్యుల్ కూడా తనూజ గారికి సపోర్ట్ చేస్తారు. రెండోసారి వాటర్ కూడా సుమనానికి పోసారు. సో దాదాపుగా 5 నిమిషాలు అయింది ఇప్పుడు టాస్క్ స్టార్ట్ చేసి. 5 నిమిషాలు అంటే మనకు లైవ్ టైం, అక్కడ ఒక 7 నిమిషాలు ఉండొచ్చు, లైవ్ కూడా కట్ చేస్తారు కాబట్టి. ఈ 5 నిమిషాల్లో 2 సార్లు వాటర్ ఆ బరువు మోస్తున్నది సుమనన్న. ఆల్రెడీ ఒక్క బాటిల్ కూడా, ఒక్క జగ్ ఆఫ్ వాటర్ కూడా అక్కడ తనూజ గారు లేదు, ఈయన 2 సార్లు పట్టి 2 సార్లు మోస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈయనకి బరువు. తర్వాత భరణి గారు సుమనన్న అంతే ఏం కాదు. సంజన గారు తనూజ వెనక్కి వంగుతుంది చూసుకో, నీ సేఫ్టీ కోసం చెప్తున్నా అంతే. సంచాలక పర్ఫెక్ట్గా చేశారు ఆవిడ సంజన గారు. ఆ తర్వాత రీతు కళ్యాణ్తో చెవులో చెప్తుంది, ఏమని చెప్తుంది, అసలు కదలట్లేదురా సుమనన్న, ఎలా నిలబడ్డారు అసలు కదలలేదంటే, ఒక్క ఇంచు కూడా మూమెంట్ లేదండి. ఇలాగే నిలబడ్డాడు సుమనన్న, ఒక రాయిలాగా, ఒక శిల్పంలాగా నిలబడ్డాడు స్వామి, మామూలు ఎలివేషన్స్ కాదు. సుమనన్నకి రీతు చౌదరి చెప్తుంది, ఏంట్రా అసలు కదలట్లేదు సుమనన్నని కళ్యాణ్కి చెవులో చెప్తుంది. ఇవన్నీ లాస్ట్లో డిస్కస్ చేస్తా. ఆ తర్వాత భరణి గారు కరెక్ట్ ఉన్నావు అన్నా నో ప్రాబ్లం కదపొద్దు. ఆ తర్వాత కళ్యాణ్ సుమనన్న వెళ్ళిపోయాడు మణికండ, సుమనన్న మణికొండ వెళ్ళిపోయాడు. అంటే అతను అలాగే ఆడుతున్నాడు, అంటే ఊహలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ కష్టం ఈ పెయిన్ ఉండకూడదు అన్నట్టుగా ఏదో ఆలోచించుకుంటున్నాడు, ఇక్కడ లేడు ప్రజెన్స్. అన్న మణికొండ వెళ్ళిపోయాడు, ఇంకా అసలు అంత డెడికేషన్తో ఆడాడని. ఆ తర్వాత నెక్స్ట్ సంజన గారు
భరణి గారిని పిలిచారు. ఇప్పుడు తనుజ గారికి ఫస్ట్ పడింది. ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 నిమిషాల తర్వాత భరణి గారు వచ్చి ఫస్ట్ తనుజ గారికి వాటర్ తిప్పారు సుమన్ అన్నకి సపోర్ట్గా. ఇప్పుడు వెయిట్ స్టార్ట్ అయింది తనుజ గారికి. ఆ తర్వాత డెమాన్, కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు అంటున్నారు. డెమాను, కళ్యాణ్, తనుజ అలాగే ఉంచు అనేసి అడుగుతున్నారు. గట్టిగా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ సంజన గారు కాల్ రీతు చౌదరిని పిలిచారు. రీతు చౌదరి వచ్చి కూడా తనుజగా సపోర్ట్గా అండ్ సుమన్ శెట్టికి 3 బకెట్లు. సో ఇప్పటికి సుమన్ శెట్టికి 3 బకెట్లు ఉన్నాయి. అదే 3 సార్లు వాటర్ తిప్పారు, ఒక్కసారి తనుజ గారికి ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తిప్పి వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ బరువు పెరిగిపోయింది సుమనానికి బాగా అనేసి అంటుంటాడు చిన్నగా. ఇది కూడా ఎలివేషన్. బరువు పెరిగిపోయింది సుమనానికి బాగా అనేసి అంటాడు. అని ఇమాన్యుయల్, తనుజ ఓన్లీ నీ గేమ్ నువ్వు చూసుకో, అటు చూడొద్దు, అటు చూస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోద్ది, చూడొద్దు. డెమాన్ ఇమాన్యుయల్తో సుమనన్న రిస్ట్ ఇలా అయిపోయింది. ఏమైంది తెలుసా అంటే ఆయన ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అంటే కష్టమైపోతుంది ఆయనకి, పాపం కష్టం అన్నట్టుగా చెప్తున్నాడు పక్కన వాళ్ళతో. తర్వాత నెక్స్ట్ సంజన గారు భరణి గారిని పిలిచారు. ఈక్వల్ అయింది. అంటే ఈక్వల్ అంటే ఆవిడికి ఇప్పుడు 2 వచ్చాయి, ఇతనికి వచ్చి 3 వచ్చాయి. సో 3-2 ఇప్పుడు పెయిన్ పడుతుంది. తనుజ గారు కూడా ఆ పెయిన్ భరించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత భరణి గారు పోస్ట్ చేసి వస్తున్నారు సుమనన్నతో, నాకు కొద్దిగా వదులు ఇవన్నీ చెప్తున్నాడు నాన్ స్టాప్గా. తర్వాత రీతు, ఇద్దరికి హ్యాండ్ షివర్ అవుతుందిరా పాపము, ఇద్దరికి షివర్ అవుతుంది ఆ పాటికే. ఆ తర్వాత భరణి, హోల్డ్ చేయి. నెక్స్ట్ సంజన గారు డెమాన్ పవన్ పిలిచారు. సో డెమాన్ పవన్ పిలిస్తే డెమాన్ పవన్ ఇక్కడ నాకు నచ్చలేదు, మాట ఇచ్చాడు. ఏమని, ఒకవేళ కానీ మీరు గమనించుంటే లైవ్లో అదేమన్నా నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి, 100% షూర్ కాదు, బట్ యాజ్ పర్ ద లైవ్ మాత్రం డెమాన్ పవన్ ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేయకపోతే నేను చేస్తాను, ఆయనకి ఎవరైనా ఒక్కరు సపోర్ట్ చేస్తే నేను చేయను. ఆయనకి ఆల్రెడీ 3 వికెట్లే పడింది, ఈవిడికి 2 ఉన్నాయి. ఆయన మాట ఇచ్చిన దాని ప్రకారం డెమాన్ పవన్ వచ్చి సుమన్ శెట్టికి వేయచ్చు, బట్ సంజన గారు తనుజాకే వేస్తాడు. అంటే అప్పుడు ఈక్వల్ అయింది, 3-3 అయిపోయింది. ఈక్వల్ వెయిట్తో ఉన్నారు ఇప్పుడు. తనుజాకి చెప్పింది కాకుండా ఇతను మళ్ళీ తనుజాకే వేసి, నాకు నచ్చింది ఏంటంటే తనుజాకే వేసాడా, నేనేమైనా కన్ఫ్యూజన్ అయినా వేసాడులే. తనుజాకే వేసి తనుజాకి వాటర్ వేసి నాకోటిది తనుజ యూ కెన్ డూ ఇట్ అనేసి అంటున్నాడు. వాటర్ పోస్తూ వాటర్ తిప్పి అదే మాట అన్నాడు. తర్వాత భరణి ముందుకెళ్ళి నువ్వు చేయగలవు సుమనన్న నువ్వు చేయగలవు అది అని అప్పుడు బూస్ట్ ఇస్తానే ఉండవు. ఆ తర్వాత నెక్స్ట్ సంజన గారు కళ్యాణ్ పిలిచారు. పిలిస్తే కళ్యాణ్ సుమన్ శెట్టికి పోస్తారు. అంటే ఇప్పుడు సుమన్ శెట్టికి 4 ఉన్నాయి, తనుజ గారికి 3 ఉన్నాయి. ఇది పరిస్థితి. తనుజకి 3, సుమన్ శెట్టికి 4. ఆ తర్వాత భరణి గారు రీతు వాళ్ళతో అంటున్నాడు, ఐస్తో పాపం నేను ఇందాక ముందుకు పోయి చెప్పాను కదా అనా అని, నా వల్ల కాదన్న అని ఐస్తో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పాపము అంత కష్టపడుతున్నాడు, ఇంకా నేను అది కాదని చెప్పాను, పాపం కష్టపడుతున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఆఫ్టర్ 45 minutes ఆల్మోస్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యి యాజ్ పర్ ద లైవ్ 45 నిమిషాల తర్వాతే కష్టంగా ఉంది అనేసి అరుస్తూ ఉన్నారు తనుజ గారు. అప్పటిదాకా ఓర్చుకుంటున్నారు. అది ఎంత గ్రేట్ అని ఆడపులి తనుజ అని ఎందుకు అనిపిస్తుందంటే, దీనికి ముందే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్ టాస్క్స్ ఇన్ దిస్ సీజన్. కొంత ఫిజికల్ టాస్క్లో భరణి గారు అండ్ డెమాన్ పవన్తో ఆడింది తనుజ గారు, దానికి 1 గంట ముందు. ఇది ఆడిన గంట తర్వాత అది ఆల్మోస్ట్ 12-1 గంట టైంలో జరుగుతుంది. నిద్ర ఆపుకోవాలి అండ్ టాస్క్లు ఆడిన తర్వాత అదే అలసటతో అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. దాంతోనే వచ్చి మళ్ళీ 2వ టాస్క్, మళ్ళీ ఫిజికల్ టాస్క్. కాలు బాగలేదు, ఆ కాలు బాగాలేని కాలుతోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫిజికల్ టాస్క్. ఇది పట్టుకొని ఉండాలి, చేతులు సన్నం, అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు. ఆడిన తర్వాత ఒక టాస్క్ ఆడిన అమ్మాయి ఇంకొక టాస్క్ వెంటనే ఆడాలి అంటే కష్టం, ఖచ్చితంగా కష్టం. అయినా హోల్డ్ చేస్తుంది. 45 నిమిషాలు హోల్డ్ చేసిన తర్వాత పెయిన్ అనుభవిస్తుంది. సూపర్, అంతే ఆడపులి తనుజ. తర్వాత భరణి గారు, సుమనన్న 5 minutes అంతే, 5 minutes. డెమాన్ నువ్వు క్రేజీ సుమనన్న, మామూలు కాదన్న సుమనన్న. తనుజ ఆల్మోస్ట్ 15 minutesకి పడేసింది. సో 15 minutesకి పడేసే టైంకి సుమన్ శెట్టి 4 బకెట్లు, ఈ 4 సార్లు వాటర్, ఆవిడ 3 times వాటర్ అనుభవిస్తున్నారు. బట్ తనుజతో కంపేర్ చేస్తే సుమనన్న వాటర్ 2, ఫస్ట్ 4-5 నిమిషాలు ఆవిడ వాటర్ ఎక్స్ట్రా అనుభవించాడు వెయిట్. తర్వాత లాస్ట్లో ఒకటి ఎక్స్ట్రా అనుభవించినా కూడా సుమనన్న క్యారీ చేసిన విధానం, సుమనన్న హోల్డ్ చేసిన విధానం, ఆయన ఏజ్కి, ఆయన ఫిజికల్లీ ఫిట్నెస్కి ఎక్స్ట్రాడినరీ. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సుమన్ శెట్టి ప్రభంజనం మనం పిలవచ్చు. సుమన్ శెట్టి ప్రభంజనం. ఇంకా చెప్తా గట్టిగా. ఇప్పుడు తనుజ కింద పడేసేసిందని తక్కువ చేసి మాట్లాడాలంటే మాట్లాడలేం. 3-4 ఇక్కడ టైము బకెట్లు కాకుండా తను రెండోసారి
వెంటనే ఫిజికల్ టాస్క్ ఆడుతుంది. చాలా టఫ్. అంత వెంటనే ఫిజికల్ టాస్క్లు పెడితే ఎగ్జాస్ట్ అయిన టైంలో పెట్టి ఆడాలి అంటే, ఆ కాలు నొప్పితో ఆడాలి అంటే 100% కాదు 1000% ఓన్లీ కసితో ఆడింది తనూజ గారు. బలం ఇదేదో ఇది ఏమీ లేదు, జస్ట్ కసి. ఆడాలి 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 గెలవాలి అన్న కసితో ఆడింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ తనూజ గారు. సూపర్. అంతే 50 నిమిషాలు ఆల్మోస్ట్ 1 hour హోల్డ్ చేసింది. 1 hour నెక్స్ట్ లెవెల్. యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్ బట్టి మనం చూస్తే అర్థమైపోద్ది. 1 hour చేశారు. సూపర్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సుమన్ అన్న గురించి 2 మాటలు చెప్పి తర్వాత ఫన్నీ మూమెంట్స్ జరిగాయి, అవి కూడా చెప్తా. సుమన్ అన్న నేను ఎందుకయ్యా క్షమించయ్యా అనేసి పెట్టాను చూసారా, ఆదిరెడ్డి క్షమాపణ క్షమించాయని. మొన్న నామినేషన్స్లో ఫన్నీగా ఏదో చెప్తున్నాను అనేసి మనం కొంచెం ఏదో ఇంక సుమన్ అన్న ముందు వేస్ట్ అన్న సెన్స్లో మాట్లాడాను. నేను కూడా ఏం చేస్తాం అట్లా, ఆయన కష్టమే అన్నట్టుగా. బట్ ఈరోజు నాకు ఏమనిపించింది అంటే, నిజమే కదరా, నామినేషన్లో ఈ సీజన్లో ఎవరంత తోపుగా చెప్పింది, అందరూ అంత సిల్లీగానే మాడుతున్నాం. మనం డెమాన్ పవన్ కామెడీ చేయలేదా, సుమన్ అన్న కామెడీ చేసిందే మనం కామెడీలో చూసామా అనిపిస్తుంది. బట్ ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్కి, ఆయన ఉండే ఆహారానికి, ఆయన ఉండే బాడీకి, ఆయన ఏజ్కి ఈ సీజన్లో టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు అయితే 1000% ఎఫర్ట్స్ పెట్టాడు స్వామి. ఈ టాస్క్లో ఈ ఎఫర్ట్స్ పెట్టాడు స్వామి. నిజంగా బండరాయిలాగా నిలబడ్డాడు సుమన్ అన్న. బండరాయి అంటే నువ్వు ఏమి ప్రపంచం అంతా కూలిపోతున్నా ఏమైపోయినా గెలిచి తీరాల్సిందే అనేసి పట్టుకున్నాడు. సేమ్ వే తనూజ కూడా ఏమైనా అయిపోయి ఇది గెలిచి నా రేంజ్ ఎందుకు చూపించాలి, గెలిచి నా పవర్ ఎందుకు చూపించాలి, నేను ఏంటో చూపించాలి, ఫిజికల్ టాస్క్లు ఆడలేను అనేసి అంటున్నారు కదా, నేను ప్రూవ్ చేసుకుంటాననేసి ఆల్రెడీ డెమాన్తో ఆడాను, ఇది కూడా ప్రూవ్ చేసుకోవాలనేసి గట్టిగా పట్టుబడింది. ఇక్కడ ఇద్దరు అలా ఆడితే సుమన్ అన్న కదలకుండా నిలబడ్డాడు. ఇప్పుడు అనిపించింది నాకు, అయ్యా నాయన 1-2 రీజన్స్లో ఏదైనా కామెడీ చేశాడనేసి నేను ఏదో నెగిటివ్గా అనుకున్నాను, కానీ విషయం ఉందయ్యా సుమన్ అన్న దగ్గర. అరాచకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడయ్యా. హీ డిజర్వ్స్ టు స్టే అనిపిస్తున్నాయా ఈ వారం. చూడాలయ్యా, జనాలు ఓట్లు గుద్దుతారనిపిస్తున్నాయా. దీని గురించి నేను లాస్ట్లో చెప్తానన్నా. ఈ ఎఫెక్టు రీతూ చౌదరి గారికి గట్టిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. నేను మార్క్ మై వర్డ్స్, రీతూ చౌదరి విల్ బీ ఇన్ డేంజర్ జోన్ ఈ పర్టికులర్ వారం అనిపిస్తుంది. సుమన్ అన్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సంజన గారు కూడా డేంజర్ జోన్కి వెళ్తారేమో అని అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మళ్ళీ నేను ఓటింగ్ అనాలిసిస్లో మళ్ళీ మాట్లాడతా. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత భరణి గారు చేసిన తింగర పనికి భలే కామెడీ. ఆయన పాపం అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. అన్న ఆగు, పడిపోయిన తర్వాత అన్న ఆగు వదిలేదు అంటే ఆ నీళ్ళు ఈయన మీద పడతాయేమో అని దాన్ని జాగ్రత్త చేయడం కోసం వస్తాడు. అన్న ఆగని వచ్చి వదులు అనేసి ఈయన పట్టుకొని వదిలేసి మొత్తం ఆయన మీద గుమ్మరిస్తాడు. భయంకరంగా నవ్వుకుంటారు. డెమాన్ పవన్ అని, కళ్యాణ్ అని, రీతు అందరు నవ్వుకుంటారు. పోయి ఆయన ముఖం మీద నువ్వే పోయి వేయించావు అని ఏందన్నా నువ్వు అని. ఆ తర్వాత డెమాన్ రీతు ఈ మధ్య ఏమంటే కళ్యాణ్ వీళ్ళిద్దరు నవ్వుకున్న తర్వాత ఇమానుయల్ డెమాను రీతు ఏమైనా మామూలుగా ఆడలేదన్నా, మీరు సూపర్ ఆడారు. ఇమానుయల్ సుమన్ అన్న అయితే అసలు కదలనే లేదు, సెలైపోయాడు. తర్వాత డెమాన్ అంటాడు, ఏంటన్నా నాకు చూసేవాడికి నాకే పెయిన్స్ వచ్చాయి, సూపర్ అన్న అసలు భలే ఆడావు. తర్వాత ఇమానుయల్ భరణి అన్న ఏందన్నా నువ్వు ఆయన మీద నీళ్ళు పోసావు, నాకు అర్థం కాలేదు, పోయి ఏం చేయాలనుకున్నావు, ఆయన మీద నీళ్ళు పోస్తావు. ఇమానుయల్ నీళ్ళు పోసాక అప్పుడు నిద్రలేచాడని అప్పటిదాకా సెల అయిపోయాడు, నిద్రలో ఉండిపోయాడు, అంత గట్టిగా ఆడాడని. ఆ తర్వాత తనూజ లోపల ఎక్కువ ఏడుస్తున్నారు. దానికి నువ్వు ఏడుపు ఆపితేనే పోతా, ఏడవద్దు స్ట్రాంగ్ అది తినేసి సంజన గారు ఓదారుస్తున్నారు. కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు ఓదార్చడానికి నిలబడి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత భరణి కళ్యాణ్తో మాట్లాడుతూ, ఇద్దరు 2 కళ్ళు లాగరా నాకు కళ్యాణ్, కానీ సుమన్ ఒక్కడే అయ్యాడు కదా, 100% అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నా. అదేం లేదు, నన్ను అర్థం చేసుకుంటుంది ఎందుకంటే తనూజ గారు అర్థం చేసుకుంటారు. సుమన్ వచ్చాడా, వచ్చి హగ్ చేసుకొని వీళ్ళిద్దరు బాండింగ్ చూడ ఎంత ప్యూర్గా ఉంటుందో. నువ్వు బాగా ఆడావు అది ఇది అనేసి అప్పుడు నీ వల్లే డెమాన్ తనూజతో ఎక్కువ ఆలోచించుకో, జనాలు ఎఫర్ట్స్ మాత్రం చూస్తారు, నువ్వు ఎక్కువ థింక్ చేయొద్దు, ఓకేనా. తనూజ ఎల్బో ఇక్కడ పెయిన్ అంతే, ఎందుకంటే 1 hour నిలబడి అంతెందుకు వాళ్ళిద్దరు టఫెస్ట్ టాస్క్ అని ఎలా చెప్తున్నాయి. నువ్వు ఇలానే పట్టుకొని 1 hour నీట్గా నిలబడమన్న వితౌట్ ఎనీ వెయిట్స్ కూడా కష్టమే. టఫర్ ఎల్బో నొప్పి ఉందంటే ఎల్బో తగ్గించుకో ఫస్ట్, దాని గురించి ఆలోచించు బాగా అనేసి చెప్పాడు. తర్వాత డెమాన్ ఫస్ట్ రికవర్ అవ్వు, దాని గురించి వదిలేసి. రీతు సుమన్ అన్న చలికి రీతు ఏమంటుంది, సుమన్ అన్న చలికి నీలుక్కుపోయాడు అంటే అంత గట్టిగా అసలు కదలము ఆయన నీలుక్కుపోయాడు. ఇదే మాట 5-6 సార్లు చెప్పుద్ది రీతు. తర్వాత భరణి ఇమాన్యుల్ని అడుగు అంటే అడిగా అన్న చేయను అన్నాడు. ఇమాన్యుల్ని అడుగు అంటే అడిగానన్నా చేయను అన్నాడు అనేసి చెప్తున్నాడు అనేసి ఇమాన్యుల్ దగ్గర భరణి గారు చెప్తుంటాడు. సుమన్ అన్నని అడగమన్నా ఇమాన్యుల్ అడిగంటే అడిగానన్నా చేయను అన్నాడు అనేసి అమాయకంగా చెప్తున్నాడంటే ఇమాన్యుల్ అంటాడు,
అప్పటికే తనూజ అడిగిందని. ఇదేంటి నాకు అర్థం కాలేదు. అప్పటికే తనూజ అడిగిందని అంటాడు. తనూజ అడిగే టైంకుల్లో నేను నీకే చేస్తాను, సుమనన్న అడిగినా కూడా నీకే చేస్తా అని చెప్పిన అంటాడు. అక్కడేమో నన్ను ఫస్టే సుమనన్న అడిగాడని చెప్తాడు. ఇక్కడేమో ఫస్ట్ నన్ను తనూజ అడిగిందని చెప్తాడు. తప్పించుకోవడానికి ఏదో ఒక మాట చెప్పాడా, సంథింగ్ ఏదో ఒకటైతే అబద్ధం ఉంది యాజ్ పర్ ద లైవ్. ఆ తర్వాత సరికి డెమన్ రీతి ఏమంటుందంటే, ఇందాకే పాపం ఆ పిల్ల ఎగ్జాస్ట్ అయింది, అది నేను చెప్పిన పాయింట్, ఇందాకే ఎగ్జాస్ట్ అయింది, టాస్క్ ఆడింది కదా అని. తనూజ గారు అవునవును అప్పుడు ఎనర్జీ పోదు, కన్ఫామ్ ఆ ఎనర్జీ పోద్ది, తినకుండా తిని అలసైపోయి ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఆడాలంటే, రెండో టాస్క్ ఇంజురీస్తో ఆడాలంటే కష్టం, 2 గుడ్ ఎఫర్ట్స్. డెమాన్ అవునవును భరణి గారులా పాపం బ్యాక్ టు బ్యాక్ ఆడింది. అందరూ అదే చెప్తున్నారు, ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్ తనూజ గారికి. దాని మీద రీల్ కూడా చేద్దాం అనుకున్నా. తనూజ అండ్ సుమన్ శెట్టి గారి మీద, ఇద్దరి మీద ఒక రీల్ కూడా చేస్తాను వెరీ సూన్. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి ఫాలో అయ్యి ఉండండి, రీల్ వస్తుంది. అండ్ టికెట్ టు ఫినాలే రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడితే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. తర్వాత భరణి గారు తనూజ అన్న చెప్పినట్టు చెప్పాలా, ఎందుకంటే ఐఆమ్ సపోర్టింగ్ హిమ్ కదా. భరణి అయిపోయిన తర్వాత తనూజ వల్ల నా హ్యాండ్ పెయిన్ లేకుండా ఉంటే బిగ్ బాస్ నాకు నీ మీద భలే కోపం ఉంది, బిగ్ బాస్ హ్యాండ్ పెయిన్ లేకుండా ఉంటే బాగుండేది కదా అనేసి మళ్ళీ వెంటనే టాస్క్లు పెట్టావా అనేసి అంటుంటుంది. తర్వాత తనూజ ఇది అయిపోయిన తర్వాత భరణి గారిలో సుమనన్నతో, నీది హాఫ్ నిండింది, తనూజది కొంచెం తక్కువ, అంతే, ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. సుమనన్నట్లో కళ్యాణు, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ పోసారు కదా నాకు. భరణి గారు అవునవును నీ దాంట్లో 3, తనూజ దాంట్లో 2 వచ్చాయి, కాదు ఈ దాంట్లో 3, ఆవిడ దాంట్లో 3 వచ్చాయి, మిస్టేక్ చెప్పాడులే. తర్వాత భరణి గారు ఒక 35 ఎన్ని నిమిషాలు ఆడుంటారు, 35 మినిట్స్ కాదు 50 నిమిషాలు ఆడారు యాజ్ పర్ ద లైవ్. నాకు తెలిసి 1 అవర్ పైన ఆడుంటారు. తర్వాత వచ్చేసరికి సుమనన్న, సంజన గారు కూడా బాగా చేశారన్న, పర్ఫెక్ట్గా చేశారు. చేయాలి అనుకుంటే అందరినీ, భరణి గారిని రిపీటెడ్గా ఎందుకు పిలిచారంటే ఇతను సపోర్ట్ చేసేది భరణి గారిని. మిగతా అందరినీ పిలవాలనుకుంటే మిగతా 3-4 పిలుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయనకి బొక్కబడేది, ఓడిపోయేవాళ్ళు. కానీ ఆవిడ నిజాయితీగా జెన్యూన్గా పిలిచారు, హానెస్ట్గా, ఎవరికైతే ఎఫెక్ట్ కాకూడదో అంటే ఈక్వల్గా జరగాలన్నట్టుగా పిలిచారు, గుడ్. తర్వాత సరికి భరణి గారులా అవునవును ఆవిడ కూడా జెన్యూన్గా చేశారు. ఏమైనా అన్నాదా అన్న తనూజ అనగానే భరణి అదే కంప్లైంట్ చేస్తుందంట ఇమాన్యుయల్తో. అదే నేను ఇందాకేమైందంటే బెండ్ అవుతుంది అనేసి సంజన గారు, తనూజ బెండ్ అవుతుందని సంజన గారు బెండ్ అవుతుంది చూడండి అన్నట ఇమాన్యుయల్, ఈయన భరణి గారు దానికి ఫీల్ అయిందంట. బెండ్ అవుతుందని చెప్పారు, ఆవిడ వచ్చి నా చేయగలి పెట్టిన తర్వాత కింద పడింది అనేసి దానికి హట్ అవుతుందంటే ఎంత మాత్రం హట్ అయిందో ఎపిసోడ్ చూసి చెప్తాం. అదే అర్థం చేసుకోవాలి, చిన్నపిల్ల ఆ పిల్ల ఏం చేస్తాం, హౌస్లో నీకు ఇంకోరు చేస్తారన్న నేను కూడా చేయకపోతే అనేసి చెప్తున్నా, నిలబడుతున్న విధానం ఏదైతుందో సుమన్ శెట్టికి అండగా 2 గుడ్ ఫ్రమ్ భరణి గారు. అంతే, వెళ్ళే కొద్దీ అన్న నాకు నువ్వు, నీకు నువ్వు, ఇంకంత మించి ఊరుంటారండి ఇక్కడ. అది మనం రేపు కూడా నువ్వు నాకు ఆడేటప్పుడు మాత్రం నువ్వు కూడా విజిల్ చేసి మరీ సపోర్ట్ చేయాలంటే అంతే అన్న, కానీ విజిల్ రాదన్నా, అదే కమాన్ అంటే అదే అంటా అన్న, అదంతా అంటాడు. తర్వాత వచ్చేసరికి తనూజ ఓడిపోయానరా కళ్యాణ్ నేను అనేసి అంటా ఉంది తింటూ, ఓడిపోయావులే నాతో గెలిచావుగా అనగానే తనూజ ఈ కాన్వర్జేషన్ భలే క్యూట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఇక్కడ క్యూట్ అనిపించింది 2 కాన్వర్జేషన్, వీళ్ళిద్దరి అండ్ భరణి గారిది అండ్ సుమన్ శెట్టిది. ఇక్కడ ఏమంటారండి కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ జరిగిందంట, అది మనకు చూపించలేదు. ఏమంటుందంటే మెడికల్ రూమ్కి దానికి పోతుందంట ఓడిపోయి, అంటే ఇతను నెంబర్స్ అదేదో ఆడాడు కదా ఆ మ్యాథమెటిక్స్ టాస్క్, నెంబర్స్ కౌంటింగ్ ఇమాన్యుయల్ అండ్ రీతుతో, అది ఓడిపోయి వచ్చిన తర్వాత వీపు మీద ఒక దెబ్బ వేసిన తర్వాత గెలివిసిరారా అంటే ఓడిపోతావా అనేసి అంటే, నువ్వు రేపు ఓడిపోతే నువ్వు నేను చెప్తాను నీ గురించి, నీ మాట చెప్తాను నీ గురించి, నువ్వు ఓడిపోతే నేను మాట్లాడతా అనేసి అన్నాడంట. నువ్వు అలా అన్నావురా అది అంటే, అవును అన్నానా నాకు గుర్తులేదు అంటే, ఆ కాన్వర్జేషన్ నేను ఇప్పుడు ఓడిపోయాను కదరా అన్నట్టుగా, అది క్యూట్గా అనిపించింది. అయిపోయింది, ఇది అర్ధరాత్రి గుసగుసలు మామ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది పరిస్థితి. నేను చెప్పిన పాయింట్ అని మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. సుమనన్న ఎక్సలెంట్ అండ్ తనూజ ఆడపులిలాగా ఆడారు, ఇద్దరు తోపు తురుసు, ఇద్దరికి 2 గుడ్ పాజిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. లైక్ చేసి కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. లవ్ యూ, బాయ్. తర్వాత టికెట్ టు ఫినాలే అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, దీని మీద ఒక వీడియో కూడా చేస్తాను, వెయిట్ చేయండి మామ.